నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణ కాంగ్రెస్లో పదవులు ఊరిస్తున్నాయి. వచ్చే ఏడాది శాసనమండలిలో భారీగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మార్చి నుంచి మే వరకు మొత్తం 9 స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నాయి. టీచర్స్ కోటాలో 2, గ్రాడ్యుయేట్ కోటాలో 1, హైదరాబాద్ లోకల్ బాడీలో మరో పోస్ట్ ఖాళీ అవుతుంది. మిగతా 5 స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కాబోతున్నాయి. దీంతో 7 సీట్ల కోసం కాంగ్రెస్లో ఇప్పుడు రసవత్తరమైన పోటీ కనిపిస్తుంది. టీచర్లు, గ్రాడ్యుయేట్, లోకల్ బాడీ కోటా సంగతి ఎలా ఉన్నా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటుపైనే అందరి ఫోకస్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నేతలతో పాటు మరికొందరికి హామీ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో ఈసారి అవకాశం ఎవరికి దక్కుతుందనేదే సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే మార్చిలో ఈ స్థానం ఖాళీ అవుతుంది. అయితే ఈ కోటాలో ఎమ్మెల్సీ పోటీకి తాను దూరంగా ఉంటారని జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆల్ఫోన్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వెలిచెల రాజేంద్రరావు ఈ సీటు కోసం ప్రయత్నాలైతే ఇప్పటికే మొదలుపెట్టారు. వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేదే ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న 5 స్థానాలలో 1 స్థానాన్ని మిత్రపక్షం సిపిఐకి కేటాయించాల్సి ఉంది. ఇక ఎమ్మెల్యే సంఖ్యాబలంతో ప్రతిపక్ష బీఆర్ఎస్కు 1 సీటు దక్కబోతోంది. మిగిలిన 3 స్థానాల కోసం భారీ పోటీ కనిపిస్తుంది. ఇందుకోసం 1 సీటు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్కు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మిగిలిన 2 స్థానాల కోసం చాలామంది నేతలైతే పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుతో పాటు కొల్లాపూర్ అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన జగదీశ్వరరావు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకుని జగదీశ్వరరావు తనకు ఎమ్మెల్సీ పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కుర్మ, యాదవ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా ఛాన్స్ దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీగా యాదవ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ త్యాగం చేశారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ కనిపిస్తుండగా చట్టసభలో ఛాన్స్ కొట్టే ఆ అదృష్టవంతులు ఎవరనేది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది మెటా న్యూస్ తెలంగాణ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.